హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వచ్చేసి చాలా ఏళ్ళ తర్వాత అండి, దాదాపు వచ్చేసి 8 years అవుతుందండి నేను ఫ్రాన్స్ చేయక. కానీ ఈరోజు పిల్లలు అడిగారు, అందుకనేసి ఓకే తెచ్చుకోకున్నాను అన్నానండి. బాబుని పంపించాం మార్కెట్కి, వాడే వెళ్ళేసి ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇవి వచ్చేసి 300 grams ఉన్నాయంటండి. వాళ్ళే తీసి అంత క్లీన్ చేసి ఇచ్చారు. కానీ అవి అదేదో లోపల బ్లాక్ది ఉంటుందంట కదండి, అది వేస్తే చేదవుతుంది అనేసి వాళ్ళ డాడీ చెప్పాడు. ఇలా క్లీన్ చేసేసుకున్నాను అంటే ఓకే అనేసి వాళ్ళే క్లీన్ చేసేసుకుంటున్నారండి. బాబాయ్ క్లీన్ చేస్తున్నారు మొత్తం ఫ్రాన్స్ అంతా. ఇవి వచ్చేసి టైగర్ రొయ్యలు అన్నారండి, పెద్దవి అంట ఇవి. అందుకనేసి రెండు పీసులు అయితే చేయను అన్నాను. ఫస్ట్ 3 చేశాడండి, తెలియక వానికి లేయర్ తీయనీకి రాక. తర్వాత వచ్చేసి 2 చేసేసి తీశారండి. అది అలా నల్లది వస్తుందండి, అది ఉండకూడదంట దీనికి వచ్చేసి. నేను వచ్చేసి వేపుడు చేస్తున్నా కాబట్టి దానికి అలా సరిపోతుందనేసి 2 pieces లాగైతే ఇలా పొడుగుగా అయితే కట్ చేసి ఇచ్చారండి. బాగా నీట్గా కట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి వాష్ చేశానండి. బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా ఉంపేసుకోవాలండి మనం. ఇందులో వచ్చేసి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. ఇందులో వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత మనం వచ్చేసి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అండి వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. దీనికి మాత్రం మనకి హాఫ్ చెక్క అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఇవన్నీ వేసామంటే కన్నా మనకు ఫ్రాన్స్ అనేది బాగా ఉప్పు పీల్చేసి మనకి నీచు వాసన అనేది రాదండి ఫస్ట్ అది. కానీ ఫ్రాన్స్ ఫిష్ కంటే ఎక్కువ స్మెల్ వస్తుందండి నాకైతే కన్నా ఇది. అందుకని దీని జోలైతే నేను వెళ్ళానండి ఎక్కువ శాతం. అందుకే తెచ్చుకుంటా అంటే కూడా ఎప్పుడు వద్దంటుంది. కానీ అడుగుతున్నారు, ఇద్దరు పిల్లలు అడుగుతున్నారు కదా అనేసి వాళ్ళ కోసం అనేసి తెప్పించామండి ఈరోజైతే కానీ. అందుకే వానికి తెలియాలనేసి వాళ్ళ డాడీ బాబుని పంపించాడు, పోయి తెచ్చుకోకుండా అనేసి మార్కెట్ దగ్గరికి, రైతు బజార్ దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకున్నాడండి. ఇక్కడ చూడండి బాగా వేసి నేను వచ్చేసి 1 hour నానబెట్టానండి. మనం ఎంతసేపు పెడితే అంత బాగుంటుందండి రొయ్యలకు మాత్రం. ఇలా నేను 1 hour అయితే పక్కన పెట్టేశానండి. ఉప్పు పసుపు వేసేసి బాగా పట్టుకున్నాయి కదా, అందులో వాటర్ అంతా వేసుకోకుండా ఓన్లీ రొయ్యలు మాత్రం వేసుకోవాలండి మనము. ఇప్పుడు కడాయిలో అయితే కడాయి పెట్టేశాను, ఆయిల్ వేసేసాను. ఒక 2 tablespoon దాకా అయితే ఆయిల్ వేసేసి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫ్రాన్స్ అయితే వేసేసుకోవాలండి. వాటర్ లేకుండా ఓన్లీ ఫ్రాన్స్ మొత్తం వేసేసుకోవాలండి. ఆ వాటర్ స్మెల్ అంతా వచ్చేస్తుంది, పడేసేయాలి. ఇందులోనే మనకి వాటర్ వేయకుండా ఎన్ని వాటర్ వచ్చాయి తెలుసండి. దాదాపు అయితే నాకు వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వచ్చాయండి ఇందులోంచి, రొయ్యలో నుంచి. ఇలా మనం బాగా కలుపుతూ ఉంటే ఉండే స్మెల్ కూడా వెళ్ళిపోతుందండి. మనం ఇందులోనే అయితే 90% దాకా అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆ వాటర్లోనే మనకు ఉడుకుతాయండి. వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు ఉడికించుకున్నామంటే కానీ ఫ్రాన్స్ అనేది ఉడుకుతాయండి. మనకు ఉడికే కొద్దీ ఫ్రాన్స్ అనేది గట్టిగా అయిపోతుందండి. ఎప్పుడో పిల్లలు చిన్న ఉన్నప్పుడు చేశానండి నేనైతే. మళ్ళీ ఇప్పుడు ట్రై చేసి ఇచ్చాను బాబు పిల్లలకి. కర్రీ అంటే వద్దులేనైనా ఫ్రై చేసి ఇస్తాను. పప్పుచారులోకి నంచుకోవడానికి అయితే ఇలా ఫ్రై చేస్తున్నానండి. చూడండి, మూత పెట్టేసి ఒక 2 minutes ఉడికిచ్చానండి బాగా. అందులో వాటర్ అంతా ఇంగి ఆవిరైపోనికి దాదాపు దగ్గరికి వచ్చేసాయండి. ఇంకా కొంచెం సేపు ఉడికిచ్చామంటే మనం అలాగే మొత్తం డ్రై అయిపోతాయండి రొయ్యలు మాత్రం. చూడండి, అంతా ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా రోస్ట్ అయ్యాయండి ఇవి మాత్రం. నాకైతే కానీ 90% కుక్ అయిపోయినాయి కూడా. ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నా. చూడండి ఎంత బాగున్నాయో కదా, అసలు చూస్తుంటే నాకు మాత్రం ఇష్టం ఉండదండి. పిల్లల కోసం తప్పదు కదా, చేయాలి కొన్ని. మనకి ఇష్టం లేకపోయినా పిల్లల కోసం అయితే ట్రై చేశాను. ఆయిల్ మళ్ళీ అదే కడాయిలో అండి ఆయిల్ వేసేసాను. ఒక 2 tablespoon ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసానండి. ఇలా చిన్న కట్ చేసేసుకోవాలి. అవి దూరగా వేగాలండి. వేగేలోపు నేను పచ్చిమిర్చి కార్డ్స్ పెట్టేసి ఒక 3 పచ్చిమిర్చి ఎలుకలు కూడా వేసేసానండి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మనము ఫ్రాన్స్తో పాటు తింటే టేస్ట్ బాగుంటాయండి. పచ్చిమిర్చి బాగా మగ్గాలండి. ఇందులోనే మనకి ఎంత మగ్గితే ఉల్లిపాయ అంత టేస్ట్ వస్తుందండి. ఇందులోనే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి. ఇదంతా హై పెట్టామంటే తొందరగా మాడిపోతుందండి. అలా లేకుండా సిమ్లో పెట్టేసి చేసామంటే కానీ ఈవెన్గా వేగుతుందండి మనకి మొత్తం అంతా. చూడండి, మొత్తం ఫ్రాన్స్కి ఉల్లిపాయలకల్లా పట్టేసేదాకా కలిపేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రాన్స్ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకోవాలండి. వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పట్టేలాగా కలిపేసుకోవాలండి మనం. ఇందులోనే ఒక 2 minutes బాగా మగ్గనిచ్చామంటే కన్నా ఆయిల్ ఇంకా కొంచెం ఫ్రై అవుతాయి మనకి.
ఇప్పుడు వచ్చేసి మసాలాలు అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఇందులోనే నేను కొంచెం పచ్చి కరివేపాకు వేసేసాను. వేసేసి ఒక్కసారి అలా కలిపేసిన తర్వాత మనం ఇందులో వచ్చేసి గరం మసాలాలు అనేది యాడ్ చేసేసుకోవాలండి. స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసానండి. చూసి వేసుకోవాలండి. సాల్ట్ ఆల్రెడీ వేసాను కదా నేను ఫ్రాన్స్లో పెట్టినప్పుడు, కనీసం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కారం పొడి వేసానండి. 1 స్పూన్ దాకా అయితే కారం వేసాను. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే స్పైసీగా చేయమన్నారు, అందుకనేసి కొంచెం కారం ఎక్కువగానే వేసేసానండి. వేసేసి బాగా కలుపుకోవాలండి. మనకు లేకపోతే కనుక కారం అడుగంటుతుంది, అందుకనేసి ఇలా ఒక్కసారి అయితే కిందికి పైకి కలిపేసానండి. బాగా వేసిన తర్వాత ధనియాల పొడి వేసానండి. కొంచెము 1/2 స్పూన్ దాకా అయితే ధనియాల పొడి, అలాగే కొంచెం అందులోని మిరియాలు కూడా వేసేసి గ్రైండ్ చేసేసానండి. ధనియాలు మిరియాల పొడి 2 వేసేసాను. తర్వాత కొంచెం 1/2 స్పూన్ దాకా అయితే గరం మసాలా వేసేసానండి. వేసేసి బాగా కలుపుకోవాలండి. వీటన్నిటిని మనం మాడకుండా చూసుకోవాలండి. అంతేనండి, టేస్టీ ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వేపుడు అనొచ్చు, ఫ్రై అనొచ్చు, రెడీ అయిపోయిందండి. డైరెక్ట్గా అయినా తినేయచ్చు, లేకపోతే కన్నా మనం అదే పప్పుచారులోకి అలా నంచుకోవడానికైనా తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్లీ కొత్తిమీర వేసేసి కలిపేసాను. అలా చేశానో లేదో ఇలా పెట్టేశాను. లక్కీ చూద్దురా లక్కీని వాళ్ళన్నా అంటే ఎమ్మడ వచ్చేసి నా కూతురు టేస్ట్ చెప్తుందండి. చాలా నచ్చిందంట, చాలా బాగుందని చెప్పిందండి. ఓకే, ఈరోజు వీడియో తీదండి. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.